Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. My name is Sai Ram Sampatrao. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ద హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండమ్మా. ఇండియా స్ట్రాటజిక్ ఫోకస్ ఆన్ వెస్ట్ ఆఫ్రికా. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ appeared in the Hindu newspaper today relevant to GS paper 2 of our examination. ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్గా మనం చెప్పొచ్చు. This article was actually authored by two people. One is Harshvi Pant and second one Samir Bhattacharya, two prominent people from Observer Research Foundation, New Delhi. Through this particular article, both of our authors trying to answer a fundamental question that why India has been very keen in building strategic ties with West Africa from the last 4 to 5 years. గత 4 నుంచి 5 ఏళ్లుగా వెస్ట్ ఆఫ్రికాతో సంబంధాలను మెరుగుపరుచుకోవాలని చెప్పి మన భారతదేశం ఎందుకు చూస్తోంది అనేటువంటి కీ క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని ఆన్సర్ చేయబోతున్నారు. అండ్ దాంతోపాటుగా హౌ నైజీరియా కెన్ యాక్ట్ యాజ్ ఎ గేట్వే ఇన్ బిల్డింగ్ కార్డియల్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇండియా అండ్ వెస్ట్ ఆఫ్రికా. వెస్ట్ ఆఫ్రికాకి ఇండియాకి మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచడంలో నైజీరియా యొక్క పాత్ర ఎలాంటిది అనే విషయాన్ని కూడా చాలా కూలంకషంగా చాలా కాంప్రహెన్సివ్గా దిస్ పర్టికులర్ ఆర్టికల్లో డిస్కస్ చేయడం అనేది జరిగింది. అండ్ అదర్స్ వెంట్ అహెడ్ అండ్ ఆల్సో డిస్కస్డ్ some potential challenges with respect to India-Nigeria relations and India-West Africa relations. ఎటువంటి సవాళ్ళు అనేటటువంటి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ టెర్రరిజం అనేటటువంటిది, సెక్యూరిటీ ఇష్యూస్ అనేటటువంటివి, గ్రోయింగ్ చైనీస్ హోల్డ్ ఆర్ చైనీస్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ చైనీస్ ఇంట్రెస్ట్ ఇన్ ద వెస్ట్ ఆఫ్రికా రీజియన్, ఇలాంటివన్నీ ముఖ్యమైనటువంటి సవాళ్ళుగా ఛాలెంజెస్గా మనం పరిగణించవచ్చు. బట్ బిఫోర్ డిస్కసింగ్ ద ఎంటైర్ ఆర్టికల్ ఇన్ ఎ కాంప్రహెన్సివ్ వే, లెట్ మీ ఆన్సర్ ఎ ఫండమెంటల్ క్వశ్చన్ దట్ why India has been very keen in building its relationship with West Africa. ఎందుకు వెస్ట్ ఆఫ్రికాతో పశ్చిమ ఆఫ్రికాతో భారతదేశం తన సంబంధాలను మెరుగుపరుచుకోవాలనుకుంటుంది? లెట్ మీ టెల్ యూ దిస్. ద ప్రెజెంట్ డే వరల్డ్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై టూ ఇంపార్టెంట్ థింగ్స్. వన్ ఈజ్ ద ర్యాపిడ్ చేంజ్ ఇన్ ద క్లైమేట్. వాతావరణంలో చాలా మార్పులు రావడం అనేటటువంటి జరుగుతుంది బికాస్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. అండ్ దాంతోపాటుగా గ్లోబల్ వార్మింగ్ కారణంగా క్లైమేట్ ప్యాటర్న్స్ డిస్టర్బ్ అవుతున్నాయి, రెయిన్ఫాల్ ప్యాటర్న్స్ డిస్టర్బ్ అవుతున్నాయి, పీపుల్ యొక్క లైవ్లీహుడ్స్ మీద సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ పడడం అనేటువంటిది జరుగుతుంది. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ర్యాపిడ్ చేంజ్ ఇన్ ప్రెజెంట్ డే వరల్డ్ ఆర్డర్. ప్రస్తుత వరల్డ్ ఆర్డర్ ఏదైతే ఉందో అది సిగ్నిఫికెంట్గా చేంజ్ అవుతుంది బికాస్ ఆఫ్ ద ర్యాపిడ్ చేంజ్ ఇన్ జియో పాలిటిక్స్. ప్రపంచ రాజకీయాల్లో చాలా మార్పులు రావడం అనేటువంటిది జరుగుతుంది. ఇన్ దిస్ బైపోలార్ వరల్డ్, ద వరల్డ్ విచ్ వాస్ డివైడెడ్ బిట్వీన్ టూ ఎక్స్ట్రీమ్స్, ద వరల్డ్ విచ్ వాస్ యాక్చువల్లీ ఫేసింగ్ ఛాలెంజెస్ లైక్ ఎక్స్ట్రీమిజం, ఎకనామిక్ స్లోడౌన్, న్యూ ఏజ్ ఫ్యాసిజం, డిస్ట్రక్షన్ ఆఫ్ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ ఎట్సెట్రా. సో మరి ఇలాంటి ప్రపంచంలో ఎప్పుడు ఎవరు మిత్రులో ఎప్పుడు ఎవరు శత్రువులో తెలియనటువంటి పక్షంలో ఇండియా ఆర్ ఫర్ దట్ కేస్ ఎనీ కంట్రీ షుడ్ డైవర్సిఫై దర్ ఇంట్రెస్ట్ ఆర్ నాట్, షుడ్ డైవర్సిఫై దర్ రిలేషన్స్ విత్ అదర్ కంట్రీస్ ఆర్ నాట్, షుడ్ యాక్చువల్లీ హ్యావ్ ఎ క్లోజర్ లుక్ ఎట్ దేర్ ఫారెన్ పాలసీస్ ఆర్ నాట్. ఇప్పుడు ఒకరు మిత్రుడుగా ఉంటే రేపు అతనే శత్రువుగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ప్రపంచ రాజకీయాలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉండడం వల్ల తను నా మిత్రుడే కదా అని చెప్పి ఎప్పటికీ తన మీద డిపెండ్ అయితే, తను శత్రువుగా తయారైతే ఏం జరుగుతుంది? మన ఎకానమీ మీద, మన ఆర్థిక పరిస్థితి మీద కానీ, మన పీపుల్ యొక్క లైవ్లీహుడ్స్ మీద కానీ, మన నేషనల్ ఇంట్రెస్ట్ మీద కానీ, మన దేశ ప్రయోజనాల మీద కానీ ఇంపాక్ట్ పడుతుందా లేదా? అందుకే కంట్రీస్ ఏం చేస్తాయి? డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ని ఎప్పటికప్పుడు వెతుక్కునేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. సో ఇండియా అట్ దిస్ జంక్చర్ ఈస్ ట్రైయింగ్ టు ఎక్స్ప్లోర్ ద సేమ్. ఓకేనా? విత్ దిస్ లెట్ us ట్రై టు డిస్కస్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఇన్ ఎ వెరీ కాంప్రహెన్సివ్ మేనర్. నేను చాలా స్ట్రక్చర్డ్ మేనర్లో దిస్ ఎంటైర్ ఎడిటోరియల్ని మన ఎగ్జామ్కి తగినట్టుగా మనం ఎలా స్ట్రక్చర్ చేసుకోవాలి ఇవన్నీ విషయాలను కూడా మీకు నేర్పిస్తాను. అసలు వరీ అవ్వక్కర్లేదు. ఐ విల్ డీకోడ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఫర్ యూ, ఐ విల్ డీకన్స్ట్రక్ట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఫర్ యూ, ఐ విల్ సింప్లిఫై దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఫర్ యూ. బట్ బిఫోర్ దట్ లెట్ మీ ఆస్క్ యూ వన్ థింగ్. ప్రతిరోజు మనం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరి కోసం మనం చాలా 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 మంచి ఇనిషియేటివ్స్తో ముందుకు రాబోతున్నాం. అండ్ ఈవెన్ ఫస్ట్ పిన్డ్ కామెంట్లో మన వెబ్సైట్ లింక్ ఉంటుంది. సైన్ అప్ అవ్వండి. బిగినింగ్ దిస్ మండే, ఈ సోమవారం నుంచి ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ మీద క్విజ్ అనేటటువంటిది కండక్ట్ చేయబడడం అనేటటువంటి జరుగుతుంది. అంటిల్ యువర్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ వరకు ప్రతిరోజు కరెంట్ అఫైర్స్, ఆ రోజు కరెంట్ అఫైర్స్ టాపిక్ మీద ఎంసీక్యూస్ ఏవైతే ఉంటాయో విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్తో మన వెబ్సైట్లో క్విజ్ కండక్ట్ చేయబోతున్నాం. దట్ విల్ బీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫర్ యూ. అసలు ఏం పే చేయక్కర్లేదు. మన హిందూ న్యూస్ పేపర్ ఎనాలిసిస్ వీడియో అండ్ దాంతోపాటుగా డైలీ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూ క్లాస్ వెంకట్ సార్ చేస్తున్నారు. ఈ రెండింటిని వాచ్ చేసిన తర్వాత మన వెబ్సైట్లో క్విజ్ అటెంప్ట్ చేయడం ద్వారా మీరు ఎంతవరకు అర్థం చేసుకోగలుగుతున్నారు, చదువుకున్నది విన్నది ఎంతవరకు
ఎగ్జామ్ సెంట్రిక్ వేలో మీరు ఉపయోగించుకుంటున్నారనేటువంటి అసెస్మెంట్ మీకు లభిస్తుంది. ఓకేనా? రైట్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ డెల్వ్ డీప్ ఇంటూ దిస్ పర్టికులర్ ఆర్టికల్. జాగ్రత్తగా అటెన్షన్ పేజెస్ వినండి. సో నౌ లెట్ us స్టార్ట్ an article, let's start our discussion with the context. ఎందుకు మనం ఇండియా అండ్ నైజీరియా రిలేషన్స్ లేదా ఇండియా అండ్ వెస్ట్ ఆఫ్రికా రిలేషన్స్ గురించి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాము? రీసెంట్గా గత నెల బ్రెజిల్లో జరిగినటువంటి G20 సమిట్, G20 శిఖరాగ్ర సమావేశంలో పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళినటువంటి మన నరేంద్ర మోడీ గారు మధ్యలో నైజీరియాలో ఆగి హిజ్ నైజీరియన్ కౌంటర్ పార్ట్, నైజీరియన్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో అతనితో మీట్ అవ్వడం అనేటువంటి జరిగింది. అండ్ మిస్టర్ మోడీస్ థర్డ్ టెన్యూర్లో మొట్టమొదటిసారిగా విజిట్ చేసినటువంటి ఆఫ్రికన్ కంట్రీ నైజీరియానే కావడం విశేషం. నరేంద్ర మోడీ కెన్ చూస్ సౌత్ ఆఫ్రికా, హిజ్ బ్రిక్స్ పార్ట్నర్, టు మార్క్ హిజ్ ఫస్ట్ విజిట్ టు ఆఫ్రికా ఇన్ హిజ్ థర్డ్ టెన్యూర్. బట్ వై స్పెసిఫికల్లీ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ చూస్ టు విజిట్ నైజీరియా? అక్కడే మనకి నైజీరియా అండ్ వెస్ట్ ఏషియా సిగ్నిఫికెన్స్ అనేటువంటిది అర్థం కావాలి. అండ్ హిజ్ లాస్ట్ 2 టెన్యూర్స్లో కూడా 10 ఆఫ్రికన్ కంట్రీస్ని నరేంద్ర మోడీ విజిట్ చేయడం అనేటువంటిది జరిగింది. దాంతోపాటుగా 17 ఏళ్ల తర్వాత, ఏకంగా 17 ఏళ్ల తర్వాత ఒక భారత ప్రధానమంత్రి, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నైజీరియాని విజిట్ చేయడం ఇదే తొలిసారిగా మనం చెప్పొచ్చు. సో ఇట్స్ క్లియర్ అండ్ ఆబ్వియస్ దట్ ఇన్ ద ప్రెజెంట్ ర్యాపిడ్ చేంజింగ్ వరల్డ్ ఆర్డర్, ఇండియా చూస్ నైజీరియా యాజ్ ఇట్స్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ పార్ట్నర్స్ ఇన్ ద వెస్ట్ ఆఫ్రికన్ రీజియన్గా మనం చెప్పొచ్చు. అండ్ ఈవెన్ నైజీరియా రివర్టెడ్ బ్యాక్ టు దిస్ పర్టిక్యులర్ జెస్చర్ ఆఫ్ ఇండియా విత్ ద సేమ్ వార్మ్త్. నైజీరియన్ ప్రెసిడెంట్ అయినటువంటి బోలా అహ్మద్ తినూబు ఆయన స్వయానా ఎయిర్పోర్ట్కి వచ్చి మరి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి నరేంద్ర మోడీ గారిని వెల్కమ్ చేయడం అనేటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు సెకండ్ హైయెస్ట్ నేషనల్ అవార్డ్ ఆఫ్ నైజీరియా, దట్ ఈస్ ద గ్రాండ్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ నైజర్, సో దాన్ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో మిస్టర్ మోడీ ఓన్లీ బికేమ్ ద సెకండ్ ఫారెన్ రూలర్, సెకండ్ ఫారెన్ ఇండివిజువల్ హూ వాజ్ అవార్డెడ్ ద సెకండ్ హైయెస్ట్ నేషనల్ అవార్డ్ ఆఫ్ నైజీరియా. ఫస్ట్ ఎలిజబెత్ సెకండ్కి ఇవ్వడం అనేది జరిగింది, క్వీన్ ఎలిజబెత్ సెకండ్కి, తర్వాత నరేంద్ర మోడీ గారికి లభించడం అనేటువంటి జరిగింది. సో వాట్ వాజ్ ద మెసేజ్ దట్ బోత్ దీస్ కంట్రీస్ ట్రైంగ్ టు కన్వే ఆర్ డెలివర్? దే ఆర్ సింప్లీ లుకింగ్ ఎట్ ఈచ్ అదర్ యాజ్ వన్ ఆఫ్ ద ప్రైమ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అలైస్గా ఒకరినొకరు చూడడం అనేది జరుగుతుంది. ఇండియా నైజీరియాని ఆ విధంగా చూస్తుంది, నైజీరియా ఇండియాని కూడా ఆ విధంగా చూడడం అనేటువంటి జరిగింది. సో విత్ దిస్ కాంటెక్స్ట్ లెట్ us ట్రై టు అండర్స్టాండ్ ద లాంగ్ అండ్ హిస్టారికల్ టైస్ బిట్వీన్ ఇండియా అండ్ నైజీరియా. ఇండియా మరియు నైజీరియా మధ్య సంబంధాలు అనేటువంటి ఏ విధంగా ఉండవనేది జరిగింది. వై ఇండియా ఈజ్ యాక్చువల్లీ కన్విన్స్ దట్ నైజీరియా యాజ్ ఎ వెరీ ప్రామినెంట్, వెరీ ఇంపార్టెంట్ పార్ట్నర్ ఇన్ వెస్ట్ ఏషియా, అండ్ నైజీరియా కూడా ఎందుకు ఇండియా వైపు చూడడం అనేటువంటిది జరుగుతుంది. సో వీ నీడ్ టు డెల్వ్ డీప్ ఇన్ టు ఇండియా నైజీరియా టైస్. దాని తర్వాత ఈ ఇండియా నైజీరియా టైస్కి సంబంధించి ఇంపార్టెంట్ ఛాలెంజెస్ ఏవైతే ఉంటాయి వాటి గురించి కూడా మనం కాంప్రహెన్సివ్గా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అటెన్షన్ పేజెస్ వినండి అమ్మా. సో నౌ లెట్ us లుక్ ఎట్ ద నైజీరియాస్ సిగ్నిఫికెన్స్ టు ఇండియా. వై నైజీరియా ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు ఇండియా మనం మాట్లాడదాం. చూడండి, ద ఎంటైర్ ఆఫ్రికన్ కాంటినెంట్లో విచ్ కంప్రైజ్డ్ ఆఫ్ 54 సావరెన్ కంట్రీస్, నైజీరియా అనేటువంటిది లార్జెస్ట్ ఎకానమీ మాత్రమే కాదు, లార్జెస్ట్ డెమోక్రసీ కూడా, అతిపెద్ద ప్రజాస్వామ్యం కూడా. అండ్ దిస్ పుట్స్ బోత్ నైజీరియా అండ్ ఇండియా ఆన్ ద సేమ్ పేజ్, బికాస్ ఇండియా అనేటటువంటిది గ్లోబల్లీ వరల్డ్స్ లార్జ్ డెమోక్రసీగా మనం చెప్పొచ్చు, ప్రపంచ అతిపెద్ద ప్రజాస్వామ్యంగా మనం చెప్పొచ్చు. అండ్ ఆఫ్రికాలో అతిపెద్ద ప్రజాస్వామ్యమైనటువంటి నైజీరియాతో క్లోజ్ టైస్ మెయింటైన్ చేయడం కూడా ఇండియాకి చాలా చాలా ఇంపార్టెంట్గా మనం చెప్పొచ్చు. వెస్ట్ ఆఫ్రికాలో ఒక రీజనల్ హెజ్మోన్, రీజనల్ డామినెంట్ పవర్గా నైజీరియాని భావించవచ్చు. అండ్ దాంతోపాటు ఆఫ్రికన్ యూనియన్లో కూడా, విచ్ ఇస్ కలెక్టివ్ డెసిషన్ మేకింగ్ బాడీ ఆఫ్ ద ఎంటైర్ ఆఫ్రికన్ కంట్రీస్, ఆల్ ద ఆఫ్రికన్ కంట్రీస్, దానిలో కూడా నైజీరియాకి సిగ్నిఫికెంట్ రోల్ ఉంది అని చెప్పి మనం చెప్పొచ్చు. అండ్ దాంతోపాటు దిస్ సహేల్ రీజియన్ ఆర్ వెస్ట్ ఆఫ్రికన్ రీజియన్లో దట్ పర్టికులర్ రీజియన్ వాజ్ ప్రోన్ టు సెపరేటిజం, టెర్రరిజం, డ్రగ్ ట్రాఫికింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్ ఎట్సెట్రా. సో ఈ పర్టికులర్ ప్రాంతాల్లో ఒక మీడియేటర్ కింద కూడా నైజీరియా ఎప్పటి నుంచో యాక్ట్ చేస్తుంది. ఇంతకీ ఈ సహేల్ రీజియన్ అంటే ఏంటి సార్? సహారా డిజర్ట్ అండ్ దాంతోపాటు ద రెస్ట్ ఆఫ్ ఆఫ్రికా ఏదైతే ఉందో దీన్ని కలిపేటటువంటి ట్రాన్సిషన్ రీజియన్ ఏదైతే ఉందో దీన్ని సహేల్ రీజియన్గా చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. సో ది సహేల్ రీజియన్ వాజ్ ప్రిడామినెంట్లీ ఏ కాన్ఫ్లిక్ట్ సెంట్రిక్ రీజియన్, కాన్ఫ్లిక్ట్ ఇంటెన్స్ రీజియన్గా మనం చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ మాలి, నైజర్, సూడాన్ ఈ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ ఎప్పటికప్పుడు ఎక్స్ట్రీమిజం, కాన్ఫ్లిక్ట్స్ అనేటటువంటివి విపరీతంగా ఉన్నాయి. అండ్ క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉందో అది ఇంకా ఎగ్జర్బేట్ చేయడం అనేది జరిగింది. ఎందుకంటే క్లైమేట్ చేంజ్ వల్ల రిసోర్స్ డిప్లేషన్ ఏదైతే ఉందో మనం గమనించవచ్చు. వాటర్ రిసోర్సెస్ కానీ లేకపోతే ల్యాండ్ అండ్ ఫుడ్ రిసోర్సెస్ కంప్లీట్గా డిప్లీట్ అవుతున్నాయి, రిసోర్సెస్ తక్కువగా ఉన్నాయి. వెరాజ్ పాపులేషన్ సిగ్నిఫికెంట్గా ఎప్పటికప్పుడు పెరుగుతుంది. దాని కారణంగా ఏం జరుగుతుంది? దెర్ విల్ డెఫినెట్లీ బి కాన్ఫ్లిక్ట్ ఫర్ రిసోర్సెస్.
టు టేక్ ద ఓనర్షిప్ ఆన్ దీస్ రిసోర్సెస్. సో దాని కారణంగా కూడా కాన్ఫ్లిక్ట్స్ ఇంకా ఇంటెన్సిఫై అవ్వడం అనేటువంటి జరుగుతుంది సహెల్ రీజియన్లో. ఆల్ దీస్ కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని పరిష్కరించడంలో ఆల్ దీస్ ఇయర్స్ నైజీరియా ఒక సిగ్నిఫికెంట్ ప్లేయర్గా ఎమర్జ్ అవ్వడం అనేటువంటి జరిగింది. అందుకే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు తన కౌంటర్ పార్ట్ ప్రెసిడెంట్ తినుబు ఎవరైతే ఉంటారో అతనితో జరిపినటువంటి మీటింగ్లో సమ్ హై ప్రయారిటీ ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాటిని హైలైట్ చేయడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ డిఫెన్స్, ఎనర్జీ, టెక్నాలజీ, ట్రేడ్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్ ఏరియాస్. బోత్ ద కంట్రీస్ ఆర్ క్లోజ్లీ లుకింగ్ టు ఎన్హాన్స్ their ties, keeping in mind especially these kind of areas. For example, India wants to sell its DRDO manufactured డిఫెన్స్ ఎక్విప్మెంట్ టు నైజీరియాకి డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో అది అందించాలనుకుంటుంది. ఎందుకంటే అక్కడ టెర్రరిజం, ఎక్స్ట్రీమిజం ట్యాకిల్ చేయడానికి, వెస్ట్ ఆఫ్రికాలో సెక్యూరిటీ అనేటువంటిది ఇన్షూర్ అవ్వడానికి నైజీరియా చాలా కృషి చేస్తుంది. అండ్ వెస్ట్ ఆఫ్రికాలో ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కూడా ఇండియాకి చాలా ఇంట్రెస్ట్ అనేటువంటివి ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఆఫ్రికాలోనే లార్జెస్ట్ ఆయిల్ ఎక్స్పోర్టర్గా మనం నైజీరియా అని చెప్పొచ్చు. అండ్ వరల్డ్స్ లార్జెస్ట్ కన్స్యూమర్ ఆఫ్ ఆయిల్ మనం ఇండియాగా చెప్పొచ్చు. సో మనకు ఆయిల్ కావాలి, వాళ్ళు ఆయిల్ ఎక్స్పోర్ట్ చేస్తారు. ఆఫ్ కోర్స్ మనం రీసెంట్గా రష్యా మీద ఆయిల్ ఇంపోర్ట్స్ గురించి ఎక్కువగా డిపెండ్ అయినప్పటికీ పోస్ట్ రష్యా యుక్రెయిన్ వార్, బట్ స్టిల్ మన ఎనర్జీ నీడ్స్ కోసం నైజీరియా ఒక కీలకమైన పాత్ర పోషించే అవకాశం ఉంటుంది. ఈవెన్ టెక్నాలజీ, మన టెక్నాలజీ రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసి ట్రేడ్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో, ది సోషల్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో వీటి మీద కూడా పెట్టుబడులు పెట్టాలని చెప్పి ఇండియా ఆలోచనలు అనేటువంటివి చేస్తుంది. ఆఫ్ కోర్స్ దేర్ వర్ సమ్ ఛాలెంజెస్ ఫర్ నైజీరియా యాజ్ వెల్, ఎస్పెషల్లీ టెర్రరిజం, ఉగ్రవాదం అనేటువంటిది, ముఖ్యంగా మెనీ ఇస్లామిస్ట్ ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో అవి ఒక సేఫ్ హ్యావెన్గా హబ్ కింద ఈ సహెల్ రీజియన్ని ట్రీట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ కాంటెక్స్లో టెర్రరిజం అనేటువంటిది ఒక ముఖ్యమైన సవాల్. సెపరేటిజం, వేర్పాటువాదం కానీ, పైరసీ అండ్ డ్రగ్ ట్రాఫికింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా నైజీరియా ఫేస్ చేస్తున్నటువంటి ఇంపార్టెంట్ ఛాలెంజెస్గా మనం చెప్పొచ్చు. అఫ్ కోర్స్ నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారంటే ఈ ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేయడంలో మీరు చేస్తున్నటువంటి ఫైట్ ఏదైతే ఉందో దానిలో మా వంతు సహాయం మేము తప్పకుండా చేస్తాము. ఆల్ ది సెక్యూరిటీ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో అవి రెండు దేశాల మధ్య మొదలవబోయేటటువంటి, ఎన్హాన్స్ అవ్వబోయేటటువంటి స్ట్రాంగ్ కోఆపరేషన్ ఏదైతే ఉందో దాంతో మనం అడ్రస్ చేయొచ్చు అనే విధంగా నరేంద్ర మోడీ గారు ప్రామిస్ చేయడం అనేటువంటిది జరిగింది. ఇండియా ఈజ్ ఆల్సో ఎమర్జింగ్ యాజ్ ఎ కీ డిఫెన్స్ సప్లయర్ టు ఆఫ్రికా. ఈజిప్ట్, అల్జీరియా, మొరాకో, టాంజానియా, మొజాంబిక్, ఈ ప్రాంతాలు, ఈ దేశాలు ఏవైతే ఉంటాయో వాటికి మనం డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో వాటిని సెల్ చేస్తూ ఉన్నాం. సో అదేవిధంగా నైజీరియాకు కూడా డిఫెన్స్ ఎక్విప్మెంట్, ఇండియన్ వెపన్స్ ఏవైతే ఉంటాయో అవి సెల్ చేస్తాము. అండ్ దాంతోపాటు కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ మా ఆర్మ్ ఫోర్సెస్తో కలిపి మీ ఆర్మ్ ఫోర్సెస్కి ట్రైనింగ్ అనేటువంటిది ఇప్పిస్తామనే విధంగా ప్రామిస్ చేయడం అనేది జరిగింది. డీల్ కుదుర్చుకోవడం అనేటువంటిది జరిగింది. అండ్ ఓవర్ ఆల్ దీస్ 6 decades ఆఫ్ పార్ట్నర్షిప్ బిట్వీన్ ఇండియా అండ్ నైజీరియా, ఇండియా ఒక డెవలప్మెంట్ పార్ట్నర్ కింద కూడా నైజీరియాకి మారడం అనేది జరిగింది. ఎగ్జాంపుల్, డెవలప్మెంటల్ అసిస్టెన్స్, కన్సెషనల్ లోన్స్ ఏవైతే ఉన్నాయి, తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి లోన్స్ అనేటువంటి నైజీరియాకి అందిస్తున్నాం. కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఇండియా నైజీరియాకి ప్రొవైడ్ చేస్తుండడం మనం గమనించవచ్చు ఓవర్ ఆల్ దీస్ ఇయర్స్. Of course, apart from these particular challenges, terrorism, separatism, piracy, drug trafficking, human trafficking, etc., ఇంకొక ఇంపార్టెంట్ ఛాలెంజ్ ఏంటి అంటే చైనీస్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఆఫ్రికాలో చైనా విపరీతంగా ఇన్వెస్ట్మెంట్స్ పెడుతుంది. చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంది, పోర్ట్స్ కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంది, మైనింగ్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంది, టెలికమ్యూనికేషన్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంది. చైనా ఈజ్ ఆల్సో యూజింగ్ వన్ ఆఫ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ వెపన్ కాల్డ్ డెట్ ట్రాప్ పాలసీ ఆర్ డెట్ ట్రాప్ డిప్లొమసీ, డీప్ పాకెట్స్ డిప్లొమసీగా కూడా చెప్పడం అనేది జరుగుతుంది. చైనా హ్యాడ్ మనీ, చైనా దగ్గర డబ్బు ఉంది. ఆ డబ్బుని ఏం చేస్తుంది, ఈ పర్టికులర్ కంట్రీస్ ఏవైతే ఉంటే వాటికి అప్పులు ఇచ్చి ఈ కంట్రీస్ యొక్క ఇంటర్నల్ అఫేర్స్లో జోక్యం చేసుకొని తన ఇంట్రెస్ట్ ఏవైతే ఉంటాయో, తన ప్రయోజనాలు ఏవైతే ఉంటాయో వాటిని చేజెక్కించుకుందామనే ప్రయత్నం చైనా ఎప్పటికప్పుడు చేస్తూ ఉంది. అండ్ ఇఫ్ యు లుక్ ఎట్ ఆల్ ద విక్టిమ్స్ ఆఫ్ దిస్ డెట్ ట్రాప్ పాలసీ, వీ కెనాట్ సే నైజీరియా ఇస్ అన్ ఎక్సెప్షన్. నైజీరియా కూడా చాలా ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్స్కి చైనా దగ్గర అప్పులు తీసుకోవడం అనేది జరిగింది. చైనీస్ కంపెనీస్కి చాలా ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అప్పగించడం అనేది జరిగింది. సో దిస్ గ్రోయింగ్ చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ఆఫ్రికా కెన్ యాక్ట్ యాజ్ అన్ ఇంపెడిమెంట్ ఫర్ ఇండియాస్ ప్రాస్పెక్ట్స్ ఇన్ ఆఫ్రికా అని చెప్పి మనం చెప్పొచ్చు. సో నైజీరియాస్ కనెక్షన్ విత్ చైనా గురించి కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం, టూకీగా డిస్కస్ చేద్దాం, వినండమ్మా. సో యాజ్ ఎ హోల్ చైనీస్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఆఫ్రికా చూస్తే పోర్ట్స్ మీద చాలా ఇన్వెస్ట్ చేయడం అనేది జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ ద ఆఫ్రికన్ కంట్రీస్లో కూడా చైనా పోర్ట్స్ కన్స్ట్రక్షన్లో తన ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో పెట్టడం అనేది జరిగింది. ఈవెన్ నైజీరియాలో కూడా చూస్తే నైజీరియా కరెంట్లీ హ్యాస్ ఓవర్ 200 చైనీస్ కంపెనీస్, 200కు పైగా చైనీస్ కంపెనీస్ అనేవి ఉన్నాయి. అండ్ ఆఫ్ కోర్స్ ద సెకండ్ లార్జెస్ట్ ఇన్వెస్టర్ బీయింగ్ ఇండియా. చైనా తర్వాత ఇండియానే నైజీరియాలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంది, రైట్. అండ్ ఈవెన్ చైనాకి లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ మార్కెట్ కూడా నైజీరియా అవ్వడం విశేషం. సెకండ్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ కూడా ఆఫ్రికాలో చైనాకి నైజీరియా కావడం అనేటువంటిది ముఖ్యమైన విషయం. ఈవెన్ చైనా చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి తన ఫండింగ్ ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది.
$47 బిలియన్ 22 లార్జ్ సైజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి ఇన్వెస్ట్ చేయడం అనేది జరిగింది. ఈవెన్ చైనా పెద్ద ఎత్తున నైజీరియాకి లోన్స్ ఇస్తూ ఉండడం కూడా జరిగింది. టిల్ 2020 March 31 అప్పటి వరకు ఉన్నటువంటి డేటా ప్రకారం చైనీస్ లోన్స్ టు నైజీరియా మనం చూస్తే $3.121 బిలియన్ అది చేరుకోవడం అనేటువంటి జరిగింది. అండ్ దట్ అకౌంట్స్ టు ఆల్మోస్ట్ 11.28% ఆఫ్ నైజీరియాస్ ఎక్స్టర్నల్ డెట్. నైజీరియా బయట దేశాల నుంచి తీసుకున్నటువంటి అప్పు మొత్తంలో 11% నుంచి 12% వరకు చైనా నుంచే తీసుకురావడం అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ ఛాలెంజ్. ఎందుకంటే ఇక మీదట నైజీరియా ఇండియన్ ఇంట్రెస్ట్ కోసం పనిచేయడం మొదలుపెట్టింది అనుకోండి, చైనా నుంచి బ్యాక్లాష్ వచ్చే అవకాశం అనేటువంటిది ఉంటుంది. అండ్ దట్ మే యాక్ట్ యాజ్ ఎ రోడ్ బ్లాక్ ఫర్ ఇండియాస్ పెనట్రేషన్ ఇంటూ ఆఫ్రికా అని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు. అండ్ 2023 నుంచి చైనా నైజీరియాలో పోర్ట్ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ లెక్కీ డీప్ సీ పోర్ట్ ఏదైతే ఉందో ఇలాంటి పోర్ట్స్ కన్స్ట్రక్ట్ చేయడం స్టార్ట్ చేసింది. అండ్ ఈ పోర్ట్ కన్స్ట్రక్ట్ చేయడం ద్వారా ఓవర్ 1,70,000 పీపుల్కి జాబ్స్ వచ్చే అవకాశం అనేటువంటి, ఎంప్లాయ్మెంట్ దొరికే అవకాశం అనేది ఉంటుంది. సో ఇంత ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నటువంటి చైనాకి వ్యతిరేకంగా నైజీరియా వెళ్ళే అవకాశం అనేది ఉంటుందా? ఉండే అవకాశం అనేటువంటిది ఉంటుంది. అండ్ ద చైనాస్ టెక్నాలజీ జైంట్, చైనీస్ టెలికమ్యూనికేషన్ జైంట్ నేమ్ హువాయ్, అది కూడా నైజీరియాలో సిగ్నిఫికెంట్ ప్రెజెన్స్ దానికి కూడా ఉంది. అరౌండ్ 2,000 నైజీరియన్ యంగ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ట్రైన్ చేస్తూ ఉంది. నైజీరియన్ సివిల్ సర్వెంట్స్ని, నైజీరియన్ ఇంజనీర్స్ని సైబర్ సెక్యూరిటీ మొదలైనటువంటి విభాగాల్లో ట్రైన్ చేస్తూ ఉంది. నైజీరియాలో 10,000 కిలోమీటర్స్ వరకు ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ని కూడా చైనా బిల్డ్ చేయడం అనేటువంటిది జరిగింది. అండ్ ఈవెన్ వెరీ సెన్సిటివ్ ప్రాజెక్ట్, దట్ ఈస్ ద ఇన్స్టలేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ సర్వేలెన్స్ సిస్టమ్ ఇన్ నైజీరియాస్ బార్డర్స్. ఆ ప్రాజెక్ట్ కూడా చైనాకే అప్పగించడం అనేటువంటిది జరిగింది. నైజీరియా నేషనల్ ఇంట్రెస్ట్కి, నేషనల్ సెక్యూరిటీకి అది ఇబ్బంది అవుతుందని ఆలోచన అనేటువంటి నైజీరియా చేయలేదు ఇక్కడ. సో దీని కారణంగా కూడా ఇండియా కంటే చైనా కాస్త ఎక్కువ హోల్డ్ అనేటువంటిది ఉంది, ఎక్కువ ఎడ్జ్ అనేటువంటిది ఉంది ఈ నైజీరియా అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ నైజీరియాస్ మైనింగ్ సెక్టార్లో కూడా చైనా తన సిగ్నిఫికెంట్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ నైజీరియా ఎలాన్ మస్క్ టెస్లా యొక్క ప్రాజెక్ట్ని కూడా తిరస్కరించడం అనేది జరిగింది ఇన్ ద ఫేవర్ ఆఫ్ చైనా. ఫర్ ఎగ్జాంపుల్ టెస్లా ఏం ప్రపోజల్ పెట్టింది అంటే నైజీరియా నుంచి రా లిథియం అనేటువంటిది మేము కొనుక్కుంటాం సో దట్ వీ కెన్ యూజ్ విత్ మ్యానుఫ్యాక్చరింగ్ బ్యాటరీస్ ఫర్ అవర్ టెస్లా కార్స్ అనే విధంగా ప్రపోజల్ పెడితే లేదు అని రిజెక్ట్ చేసి చైనాకి ఆ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అప్పగించడం అనేటువంటి జరిగింది. మైనింగ్ సెక్టార్లో కూడా చైనా యొక్క హోల్డ్ అనేటువంటిది మనం గమనించవచ్చు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఛాలెంజ్ ఏంటంటే డిక్లైన్ ఆఫ్ ట్రేడ్ బిట్వీన్ ఇండియా అండ్ నైజీరియా. ఫర్ ఎగ్జాంపుల్ 2021 అండ్ 2022లో $14.95 బిలియన్ ట్రేడ్ అనేటువంటిది ఇండియా మరియు నైజీరియా మధ్య ఉంటే అది 2023-24 వచ్చినప్పుడు సగానికి పడిపోవడం అనేది జరిగింది. $7.89 బిలియన్ పడిపోవడం అనేది జరిగింది. ఎందుకు? రష్యా యుక్రెయిన్ వార్ నేపథ్యంలో ఇండియా ఆయిల్ ఇంపోర్ట్స్ని రష్యా నుంచి తెచ్చుకోవడం మొదలుపెట్టింది, నైజీరియాని పక్కన పెట్టేసి. మరి ట్రేడ్ ఇంత సిగ్నిఫికెంట్గా డ్రాప్ అయినప్పుడు నైజీరియా ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఇండియా యాక్ట్ చేసే అవకాశం ఏంటంటే ఉంటుందా? ఉండనటువంటి పరిస్థితి. అది కూడా సిగ్నిఫికెంట్ ఛాలెంజ్గా మనం అర్థం చేసుకోవచ్చు. బట్ నైజీరియా మరియు ఇండియా మధ్య కోఆపరేషన్ అండ్ టైస్ ఎన్హాన్స్ అయితే ఈ రెండు దేశాలకే మంచి జరగడం కాకుండా ద ఎంటైర్ గ్లోబల్ సౌత్ ఏదైతే ఉందో విచ్ కంప్రైజ్డ్ ఆఫ్ మేజర్లీ లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ మొత్తానికి హెల్ప్ జరగడం అనేటువంటి జరుగుతుందని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. సో రెండు దేశాల మధ్య గుడ్ విల్ అయితే ఉంది. బట్ ఈ గుడ్ విల్ని ఒక కాంక్రీట్ అండ్ స్ట్రాంగ్ డెలివరబుల్ అవుట్కమ్స్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అంటే సస్టైన్డ్ ఎఫర్ట్స్ అనేటటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్. కంటిన్యూస్గా రెండు దేశాల మధ్య ఎంగేజ్మెంట్ అనేటటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. డెలిబరేషన్స్ అనేటువంటి వెరీ ఇంపార్టెంట్. డైలాగ్ అనేటటువంటిది వెరీ ఇంపార్టెంట్. ఇంక్రీజ్డ్ ఫండింగ్ అనేటటువంటిది వెరీ ఇంపార్టెంట్. బిల్డింగ్ కార్డియల్ టైస్ అనేటటువంటిది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్? సో ఈ విధంగా మన ఆర్టికల్ని కంక్లూడ్ చేయడం అనేది జరిగింది. సో ఎందుకు నేను దీన్ని హైలైట్ చేశానంటే ద ఎగ్జాక్ట్ ఫ్రేజ్ ఏదైతే ఉందో అది మీరు మీ కన్క్లూజన్, మెయిన్స్ కన్క్లూజన్లో చక్కగా ఉపయోగించవచ్చు. రైట్? సస్టైన్డ్ ఎఫర్ట్స్ విల్ బీ రిక్వైర్డ్ టు కన్వర్ట్ ద గుడ్ విల్ ఇంటూ కాంక్రీట్ డెలివరబుల్ అవుట్కమ్స్ అనేటువంటిది వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్రేజ్ అవుతుందమ్మా మీకు తప్పకుండా కన్క్లూజన్లో. ఇలాంటి వాటిని మీరు పక్కన రాసి పెట్టుకోవాలి. నేను ఆల్వేస్ సజెస్ట్ చేస్తాను యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ మెయిన్స్ ఎగ్జామ్ని దృష్టిలో పెట్టుకొని ఎస్పెషల్లీ ఒక వావ్ బుక్ అనేటువంటిది మెయింటైన్ చేయండి. ఈ బుక్లో ఇలాంటి ఫ్రేజెస్ కానీ, ఇంపార్టెంట్ కొటేషన్స్ కానీ, లేకపోతే ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ యొక్క స్పీచెస్ కానీ మీకు అబ్బా భలే ఉంది అనిపించేవి ఏవైతే ఉంటాయో అవన్నీ సిలబస్ వైజ్ కానీ, సబ్జెక్ట్ వైజ్ కానీ, థీమ్ వైజ్ కానీ ఒక దగ్గర నోట్ డౌన్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో దట్ మీరు టెస్ట్ సిరీస్లు ఇచ్చే ముందు కానీ లేకపోతే ఫైనల్ మెయిన్స్ ఎగ్జామ్ ఇచ్చే ముందు కానీ ఒకసారి రివైజ్ చేసుకొని వాటి కాన్షియస్గా మీ మెయిన్స్ ఆన్సర్స్లో ఉపయోగిస్తే యూ కెన్ టేక్ యువర్ ఆన్సర్స్ టు ద నెక్స్ట్ లెవెల్. సో కంప్లీట్గా కాంప్రహెన్సివ్గా డీటెయిల్డ్గా దిస్ పర్టికులర్ ఆర్టికల్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం. అటెన్షన్ పేజెస్ వినండి. ఈరోజు ద హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూడండి అమ్మా. Is the caste census a useful exercise? One of the very important articles appeared in the Hindu newspaper today relevant to GS paper 1.
పాపులేషన్ అండ్ అసోసియేటెడ్ ఇష్యూస్ సంబంధించినటువంటిది. జిఎస్ పేపర్ 2 గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్ అని చెప్పి మనం చెప్పొచ్చు. సో బై జస్ట్ లుకింగ్ ఎట్ ద టైటిల్ ఆఫ్ దిస్ ఆర్టికల్ యూ కెన్ సింప్లీ అండర్స్టాండ్ దట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఈస్ టాకింగ్ అబౌట్ an important political issue that emerged recently, that is caste census. కులగణన అనేటటువంటి పేరుతో మనం పిలుస్తాం. క్యాస్ట్ సెన్సస్ లేదా కులగణన అంటాం కదా, ఇది రీసెంట్ టైమ్స్లో ఒక హీటెడ్ పొలిటికల్ ఇష్యూగా మారడం అనేది జరిగింది. ఎస్పెషల్లీ అపోజిషన్ పార్టీస్ కానీ, ఎన్జిఓస్ కానీ, రైట్స్ యాక్టివిస్టులు కానీ వీళ్ళందరూ ఏం చెప్పదలుచుకున్నారంటే, ఇండియా బీయింగ్ ఏ క్యాస్ట్ బేస్డ్ సొసైటీ, ద పర్సిస్టెంట్ క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్, కుల వివక్ష ఏదైతే ఉందో దాన్ని అడ్రస్ చేయాలంటే క్యాస్ట్ సెన్సస్ కుల గణన అనేటటువంటిది ముఖ్యమైనటువంటిది అని చెప్పి ఈ రైట్స్ యాక్టివిస్టులు కానీ, ఎన్జిఓస్ కానీ, అపోజిషన్ పార్టీస్ కానీ ఇవన్నీ క్యాస్ట్ సెన్సస్ ప్రతి రాష్ట్రంలో జరిపించాలనేటటువంటి వాదనతో ముందుకు రావడం అనేది జరిగింది. ఈ కాంటెక్స్ట్లో వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ స్కాలర్స్ అయిన పీటర్ డ్రక్కర్ చెప్పినటువంటి కోట్ నాకు గుర్తొస్తూ ఉంది. ఓన్లీ వాట్ గెట్స్ మెజర్డ్ గెట్స్ మేనేజ్డ్. ఎప్పుడైతే మనం ఒక దాన్ని మెజర్ చేస్తామో దాన్ని బెటర్గా మేనేజ్ చేయగలుగుతాం. హెచ్చు తగ్గులు ఎప్పుడైతే మనకు కనిపిస్తాయో, తగ్గిన చోట పెంచడం, హెచ్చిన చోట తగ్గించడం సంబంధించి మెజర్స్ ఏవైతే ఉంటాయో మనం తీసుకోగలుగుతాం. అయితే ఈ క్యాస్ట్ సెన్సస్ని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో, ఎవరైతే ఇన్ ఫేవర్ ఆర్గ్యుమెంట్స్తో ముందుకు వస్తూ ఉన్నారో వాళ్ళు ఏం చెప్తున్నారు, క్యాస్ట్ సెన్సస్ లేదా కులగణన ద్వారా వన్ కెన్ డిటర్మైన్ ద పాపులేషన్ సైజెస్ ఆఫ్ వేరియస్ క్యాస్ట్. వేరు కులాల యొక్క జనాభా స్థాయి, జనాభా స్థానం మొదలైనటువంటి లెక్కలు అనేటటువంటివి మనకి తెలియడం అనేది జరుగుతుంది. సో దట్ యూజింగ్ దీస్ నెంబర్స్, ఈ లెక్కలు ఏవైతే ఉంటాయో వాటిని ఉపయోగించి ప్రభుత్వాలు గవర్నమెంట్ జాబ్స్, ప్రభుత్వ ఉద్యోగాల్లో కానీ, లేకపోతే గవర్నమెంట్ స్కీమ్స్ అనేటటువంటివి డిజైన్ చేసేటప్పుడు, ఫార్ములేట్ చేసేటప్పుడు కానీ ఈ అన్ని కులాల వాళ్ళకి వాళ్ళ జనాభా నిష్పత్తికి తగినట్టుగా ప్రపోర్షనేట్ షేర్ ఏదైతే ఉందో, ప్రపోర్షనేట్ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రొవైడ్ చేయొచ్చు. దానివల్ల పీపుల్ ఫ్రమ్ ఆల్ ద క్యాస్ట్ విల్ బి హెడ్ అండ్ ఇంక్లూడెడ్. సో క్యాస్ట్ సెన్సస్ని ఒక ఇంక్లూజివ్ మెజర్ కింద మనం ట్రీట్ చేయాలి. ఎందుకంటే క్యాస్ట్ సెన్సస్ వల్ల ఆల్ ద సెక్షన్స్ ఆఫ్ పీపుల్ బిలాంగ్ టు మల్టిపుల్ క్యాస్ట్, దే గెట్ దేర్ ఫేర్ షేర్ ఆఫ్ ఆపర్చునిటీస్, దే గెట్ దేర్ ఫేర్ షేర్ ఆఫ్ రిసోర్సెస్ అనే విధంగా ఎవరైతే సపోర్ట్ చేస్తూ ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు. బట్ దిస్ ఆర్టికల్ ఈజ్ యాక్చువల్లీ క్రిటికల్లీ ఎవాల్యుయేటింగ్ దట్ పర్టికులర్ స్టాండ్స్. క్యాస్ట్ సెన్సస్ యొక్క నెగటివ్స్, ఛాలెంజెస్, బాటిల్ నెక్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్స్పోజ్ చేసేటటువంటి ప్రయత్నం దిస్ పర్టికులర్ ఆర్టికల్ చేస్తూ ఉంది. అకార్డింగ్ టు దిస్ పర్టికులర్ ఆర్టికల్, అకార్డింగ్ టు ద ఆథర్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్, క్యాస్ట్ సెన్సస్ వుడ్ బి ఇంప్రాక్టికల్ యాజ్ వెల్ యాజ్ ఇన్ఎఫిషియెంట్గా వీళ్ళు చెప్పడం అనేటువంటి జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే, ఇంతకీ కులగణన, క్యాస్ట్ సెన్సస్ అంటే అర్థం ఏంటి చెప్పాను కదా. ఇట్స్ ఆల్ అబౌట్ డిటర్మైన్ ద పాపులేషన్ సైజెస్ ఆఫ్ వేరియస్ క్యాస్ట్, వేరు కులాల యొక్క జనాభా నిష్పత్తి, జనాభా స్థాయి, స్థానాలు మొదలైనటువంటి లెక్కలు ఏవైతే ఉంటాయో వాటిని జమ కట్టడం. తద్వారా ఈ లెక్కల్ని బేస్ చేసుకొని పీపుల్ ఫ్రమ్ ఆల్ ద డైవర్స్ సెక్షన్స్, పీపుల్ ఫ్రమ్ ఆల్మోస్ట్ ఆల్ ద క్యాస్ట్ వాళ్ళందరికీ దేర్ ఫేర్ షేర్ ఆఫ్ ఆపర్చునిటీస్ని, దేర్ ఫేర్ షేర్ ఆఫ్ రిసోర్సెస్ని ఎలొకేట్ చేయడమే క్యాస్ట్ సెన్సస్ యొక్క ఆబ్జెక్టివ్ అన్నట్టు. మరి అంతా బాగానే ఉంది కదా సార్, ఎందుకు మన ఆథర్స్ ఈ క్యాస్ట్ సెన్సస్ అనేటటువంటిది ఇంప్రాక్టికల్ అండ్ ఇన్ఎఫిషియెంట్గా చెప్తా ఉన్నారు? వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్స్ ఏంటి మాకు తెలుసుకోవాలి సార్. అది మనం అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ క్యాస్ట్ సెన్సస్ యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అది మనం అర్థం చేసుకోవాలి. చారిత్రక నేపథ్యం, ఎప్పుడు ఇది స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది, స్టార్ట్ చేసి ఎందుకు మళ్ళీ మధ్యలో ఆపేయడం అనేటువంటిది జరిగింది, వాట్ వర్ సమ్ ఇంపార్టెంట్ ఛాలెంజెస్ దట్ దోస్ పీపుల్ ఎన్కౌంటర్డ్. చరిత్రలోకి వెళ్తే, గతంలోకి వెళ్తే మనకు క్లియర్గా తెలుస్తుంది. అకార్డింగ్ టు ఏ ఫేమస్ స్కాలర్ నేమ్ చార్లెస్ ఫిలిప్, ఇన్ ఇండియా ఎవ్రీథింగ్ బాయిల్స్ డౌన్ టు క్యాస్ట్. భారతదేశంలో ప్రతిదీ కులానికి ఇంటర్లింక్ అవుతూ ఉండడం అనేటువంటి ఆల్ ద సోషల్ ఈవిల్స్, సోషల్ ఇన్స్టిట్యూషన్స్, ద సైకాలజీ ఆఫ్ పీపుల్, డే-to-day యాక్టివిటీస్ ఆఫ్ పీపుల్, ద ప్రివిలేజెస్ దట్ ఇండియన్స్, సమ్ సెక్షన్స్ ఆఫ్ ఇండియన్స్ యాక్చువల్లీ ఎంజాయ్, and the bottlenecks are challenges some section of people, the discrimination some section of people face. ఆల్ దీస్ థింగ్స్కి కారణం ఏంటి అంటే కులంగా మనం చెప్పొచ్చు. సో ఆ కులం ఏదైతే ఉందో దాని ప్రాతిపదికన జనాభాను లెక్క కట్టడమే మనం కులగణన లేదా క్యాస్ట్ సెన్సస్గా చెప్పడం అనేటువంటి జరుగుతుంది. ఫస్ట్ ఈ ఆర్టికల్లో మెన్షన్ చేసినటువంటి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మాట్లాడదాం. హిస్టరీలో ఎలాంటి ఛాలెంజెస్ అనేటటువంటి ఫేస్ చేయబడినాయో మనం డిస్కస్ చేద్దాం. దాని తర్వాత ఎందుకు ఈ ఆర్టికల్లో క్యాస్ట్ సెన్సస్ అనేటటువంటిది ఇంప్రాక్టికల్, ఇన్ఎఫిషియెంట్ అంటున్నారు, వాట్ వర్ సమ్ ఇంపార్టెంట్ ఆర్గ్యుమెంట్స్ సపోర్టింగ్ దిస్ పర్టికులర్ స్టేట్మెంట్ మాట్లాడదాం. అండ్ దాంతోపాటు ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ కోసం తీసుకొస్తున్నటువంటి ఈ క్యాస్ట్ సెన్సస్ ఏదైతే ఉందో అది వెన్ ఇట్స్ కమ్ టు ఇట్స్ ఎగ్జిక్యూషన్ ఇట్ విల్ బి ఎ నైట్ మేర్ అని ఎందుకు ఈ ఆర్టికల్లో మనకు చెప్పడం అనేది జరిగింది,
ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ని కాంప్రహెన్సివ్గా డీటెయిల్గా కవర్ చేస్తాను. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి అమ్మ. So now, let us look at the historical background of caste census, the origins of caste census. The exercise of caste census in India dates back to 19th century. Caste census లేదా కులగణన అనేటటువంటిది భారతదేశంలో మొట్టమొదటిసారి 1871-72 ప్రాంతంలో స్టార్ట్ అవ్వడం అనేటువంటి జరిగింది. ఏ ప్రాంతాల్లో ఈ క్యాస్ట్ సెన్సస్ లేదా కులగణనని మొదటిసారి కండక్ట్ చేశారు? నార్త్ వెస్ట్ ప్రావిన్సెస్లోను, సెంట్రల్ ప్రావిన్సెస్లోను, బెంగాల్లోను అండ్ దాంతోపాటుగా మద్రాస్లోను కండక్ట్ చేయడం అనేటువంటిది జరిగిందమ్మా. బట్ అప్పుడు కండక్ట్ చేసినప్పుడు కూడా చాలా ఛాలెంజెస్ ఏవైతే ఉంటాయో అవి ఆ సమయంలో తలెత్తడం అనేది జరిగింది. ఇంతకీ బ్రిటిష్ కాలనియల్ రూల్ సమయంలో బ్రిటిష్ వాళ్ళు ఇండియన్ సబ్ కాంటినెంట్ని అడ్మినిస్ట్రేట్ చేస్తున్న సమయంలో ఎందుకు క్యాస్ట్ సెన్సస్ ఏదైతే ఉందో అది ఆ సమయంలో చేపట్టాల్సి వచ్చింది? ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాం? గవర్నమెంట్ స్కీమ్స్కి ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ కోసం కానీ, గవర్నమెంట్ జాబ్స్లో ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ కోసం కానీ క్యాస్ట్ సెన్సస్ లేదా కులగణన అనేటటువంటిది చాలా కీలకమైనది అని చెప్పి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. బట్ అప్పుడు ఎందుకు అది కండక్ట్ చేశారు అంటే ఫర్ ద అడ్మినిస్ట్రేటివ్ ఫీజిబిలిటీ. ఆ సమయంలో బ్రిటిషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్ ఆర్డర్ టు అడ్మినిస్టర్ ఇండియా దే జస్ట్ వాంట్ టు స్టడీ ఇండియా. దాన్ని ఇండాలజీ అనే పేరుతో పిలుస్తాం. ఇండాలజీ ఇస్ ఎ బ్రాంచ్ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్. ఓరియంటల్ స్టడీస్ సింప్లీ మీన్ ద స్టడీ ఆఫ్ ఏషియా అండ్ ఇట్స్ కల్చర్స్. ఓరియంటల్ స్టడీస్లో ఇండాలజీ ద స్టడీ ఆఫ్ ఇండియా అనేటువంటిది ఒక భాగం. యాజ్ పార్ట్ ఆఫ్ ఇండియాలజీ వాళ్ళు ఏం చేశారు? ఇండియా యొక్క జాగ్రఫీని, ఇండియా యొక్క టెరైన్ని, ఇండియా యొక్క రెయిన్ఫాల్ అండ్ మాన్సూన్ ప్యాటర్న్స్ని, ఇండియా యొక్క హిస్టరీని, ఇండియాలో ఉన్నటువంటి వేరు వేరు ట్రైబల్ పీపుల్, ఇండియా యొక్క కల్చర్ని, లేకపోతే ఇండియాలో ఉన్నటువంటి వేరు వేరు ట్రెడిషన్స్ని, ఇండియన్ సోషల్ ఇన్స్టిట్యూషన్స్ని వీటన్నిటిని స్టడీ చేయడం అనేటువంటిది మొదలుపెట్టారు. సో అప్పుడే కదా ఒక ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అడ్మినిస్టర్ చేయడం అనేటువంటి కుదురుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ తీసుకోండి. మీరు ఎందుకు ఇండియన్ హిస్టరీ చదువుతూ ఉన్నారు, ఇండియన్ జాగ్రఫీ చదువుతూ ఉన్నారు, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా ఇండియాస్ రిలేషన్స్ విత్ అదర్ నేషన్స్ మనం చదువుతూ ఉన్నాం, ఇండియా సెంట్రల్ సెక్యూరిటీ చదువుతూ ఉన్నాం, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇన్ ఇండియా చదువుతూ ఉన్నాం, ఇండియన్ సొసైటీని చదువుతూ ఉన్నాం, రైట్? ఎందుకు ఇవన్నీ మనం చదవాల్సి వస్తుంది? బికాస్ యు ఆర్ గోయింగ్ టు బి ద అడ్మినిస్ట్రేటర్స్ ఆఫ్ దిస్ ల్యాండ్, అవునా కదా? సో ఇన్ ఆర్డర్ టు బీ proper administrator, a perfect administrator, you need to study all of these things, avuna kada? So అందుకే in order to administer India in a better manner they just studied all these aspects anamata. మరి ఇండియా అనేటువంటిది ప్రిడామినెంట్లీ కాస్ట్ బేస్డ్ సొసైటీ అని చెప్పుకున్నాం కదా. అకార్డింగ్ టు చార్లెస్ ఫిలిప్ నేను ఏం చెప్పడం అనేది జరిగింది? ఇన్ ఇండియా ఎవ్రీథింగ్ బాయిల్స్ డౌన్ టు caste system అని చెప్పడం అనేది జరిగింది. సో until or unless you understand caste system in a very very precise and comprehensive manner, there is no point you can understand the structure of Indian society, అవునా కదా? సో అందుకు క్యాస్ట్ సెన్సస్ ఏదైతే ఉందో కండక్ట్ చేద్దామని చెప్పి అనుకున్నారు. బట్ ఆ సమయంలో కూడా చాలా చాలా సవాళ్ళు అనేటటువంటి తలెత్తినాయి. ఎలాంటివి? ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ వెస్ట్ ప్రావిన్స్ అనేటటువంటిది తీసుకోండి. ఇక్కడ క్యాస్ట్ సెట్స్ ఏవైతే అప్పుడు కేటగిరీస్ డిసైడ్ చేశారో అందులో ఓన్లీ 4 రికార్డ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రాహ్మిన్స్, రాజ్పుట్స్, బనియాస్ అండ్ అదర్ క్యాస్ట్ ఆఫ్ హిందూస్ అనేటటువంటి 4 కేటగిరీస్గా డిక్లేర్ చేయడం అనేది జరిగింది. వెరాస్ సెంట్రల్ ప్రావిన్సెస్కి వచ్చేటప్పటికి గ్రూప్స్ని ఎలా కేటగరైజ్ చేశారు? సర్వెంట్స్ అండ్ లాబరర్స్, మెండికాట్స్ అండ్ డివోటీస్, ఇలా ఆర్బిటరీగా సెట్స్ అని డిసైడ్ చేయడం అనేది బికాస్ ఆఫ్ ఇండియాస్ డైవర్సిటీ, రైట్? ఇండియా ఈజ్ ఎ వెరీ డైవర్స్ నేషన్. ఒక పర్టికులర్ ప్రాంతంలో ఉండే కులాలు వేరే ప్రాంతంలో ఉండాలని రూల్ లేదు. సో అందుకే ఒక్కొక్క ప్రాంతానికి ఒక కేటగిరీని డిసైడ్ చేయాల్సిన అవసరం వచ్చింది. సో ఆ పర్టికులర్ ప్రాసెస్లో లాట్ మెనీ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో దే వర్ యాక్సిడెంటలీ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ collecting the numbers of counting the population sizes of these castes అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఆ సమయంలో ఎస్పెషల్లీ 1881లో సెన్సస్ రిపోర్ట్ తయారు చేసినటువంటి ఇంపార్టెంట్ బ్రిటిష్ అఫీషియల్ నేమ్ ప్లౌడెన్ ఏం చెప్పడం అనేది జరిగిందంటే దిస్ కాన్సెప్ట్ ఆఫ్ క్యాస్ట్ ఏదైతే ఉందో హోల్ క్వశ్చన్ ఆఫ్ క్యాస్ట్ ఈస్ వెరీ కన్ఫ్యూజింగ్ ఇన్ ఇండియా ఎస్పెషల్లీ. అండ్ హీ ఆల్సో వెంట హెడ్ అండ్ సెడ్ దట్ ఇన్ ఫ్యూచర్ భవిష్యత్తులో ఆన్ ఎనీ అదర్ అకేషన్ no attempt will be made to obtain information as to the castes and tribes of the population. Indian people యొక్క ట్రైబల్ గ్రూప్స్ లేకపోతే కులాలకు చెందినటువంటి వాళ్ళు అని లెక్క వేయడం అనేటువంటిది జరగకుండా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఆయన చెప్పడం అని చెప్పి బికాస్ ద ఎంటైర్ ప్రాసెస్ వెరీ 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 కన్ఫ్యూజింగ్. ఈవెన్ 1921లో ఎప్పుడైతే క్యాస్ట్ సెన్సస్ చేపట్టారో, 1931లో కూడా ఎప్పుడైతే చేపట్టారో, 1921లో ఒక వ్యక్తి నేను రాజ్పుత్ కమ్యూనిటీకి చెందినటువంటి వాడిని అని చెప్తే 1931కి వచ్చేటప్పటికి ఏమైంది? నేను క్షత్రియ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తిని అని చెప్పడం మొదలు పెట్టారనమాట, రైట్? ఇండియాలో దిస్ కైండ్ ఆఫ్ ఎ ప్రాబ్లమ్ ఏదైతే ఉందో, దిస్ అప్వర్డ్ అండ్ లో డౌన్వర్డ్ సోషల్ మొబిలిటీ ఇష్యూ ఏదైతే ఉందో అది ఒక ముఖ్యమైన కారణంగా చెప్పొచ్చు. అండ్ రీసెంట్లీ ఇండిపెండెంట్ ఇండియాలో 2011లో ఎప్పుడైతే సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ అనేటటువంటిది కండక్ట్ చేశారో అది కూడా ఒక ఫెయిల్యూర్ కింద చెప్పొచ్చు. ఓవర్ 46.7 lakh క్యాస్ట్ ఆర్ సబ్ క్యాస్ట్ ఐడెంటిఫై చేస్తే 8.2 crore ఎక్నాలజ్డ్ ఎర్రర్స్ అనేటటువంటి అందులో ఉన్నాయి.
ఎక్నాలెడ్జ్ చేసిన ఎర్రర్స్ చూడండి, గుర్తించబడినటువంటి ఎర్రర్స్ ఇంకెన్ని ఉంటాయో ఊహించండి. ఈవెన్ రీసెంట్గా 2022లో బీహార్లో క్యాస్ట్ సెన్సస్ కండక్ట్ చేస్తే అక్కడ కూడా ఒక కాంట్రవర్సీ అనేటువంటి తలెత్తింది విత్ రెస్పెక్ట్ టు ద ఇంక్లూజన్ ఆఫ్ హిజ్రా అండ్ కినార్ కేటగిరీస్ ఏవైతే ఉంటాయో అవి. రైట్, ఇండియాలో క్యాస్ట్ సెన్సస్ అనేటటువంటిది అంతా కండక్ట్ చేయడం, ఎగ్జిక్యూట్ చేయడం ప్రాక్టికల్గా కుదురుతుందా అంటే కుదరనటువంటి పరిస్థితి అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. నౌ లెట్ us లుక్ ఎట్ వేరియస్ ఇంపార్టెంట్ ఛాలెంజెస్. హిస్టరీలో మనకు తలెత్తినటువంటి ఛాలెంజెస్ని మనం మాట్లాడాం. ఇప్పుడు అదర్ ఇంపార్టెంట్ ఛాలెంజెస్ ఏవైతే ఉంటాయి వాటిని మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ ఆర్టికల్ చాలా బాగా మెన్షన్ చేయడం అనేది జరిగింది, వినండి అమ్మా. సో నౌ లెట్ us లుక్ ఎట్ సమ్ ఇంపార్టెంట్ ఛాలెంజెస్ టు యాక్సెస్ యాక్యురేట్ డేటా. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే క్యాస్ట్ సెన్సస్ క్యాలిక్యులేషన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఛాలెంజ్ అప్వర్డ్ క్యాస్ట్ మొబిలిటీ క్లైమ్. అంటే ఏం లేదు, 1921లో ఏం చేశారని చెప్పుకున్నాం, ఒక పర్టికులర్ క్యాస్ట్ అనేది చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వైశ్యాస్ అని చెప్పారనుకోండి. 1931కి వచ్చేటప్పటికి ఏం చెప్పారు, ఎవరైతే వైశ్యాస్ అని చెప్పారో వాళ్ళు మేము క్షత్రియాస్ లేదా బ్రాహ్మిన్స్ అని చెప్పడం మొదలుపెట్టారు. ఎందుకు అంటే యూ ఆల్రెడీ నో దట్ ఇన్ ద వర్ణ హైరార్కీ వైశ్యాస్తో పోలిస్తే క్షత్రియాస్ అండ్ బ్రాహ్మిన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రెస్టేజ్, రెస్పెక్ట్ ఇన్హరెంట్గా ఉండడం అనేటువంటి జరుగుతుంది. సో అందుకే ముందు ఫస్ట్ టైం చేసినప్పుడు లోవర్ పొజిషన్స్ ఆఫ్ వర్ణ హైరార్కీని వాళ్ళు క్లైమ్ చేసినప్పటికీ తర్వాతకు వచ్చేటప్పటికి హయ్యర్ పొజిషన్స్ ఆఫ్ వర్ణ హైరార్కీ ఏదైతే ఉందో దాన్ని కొంతమంది క్లైమ్ చేయడం అనేటువంటి జరిగింది. దిస్ ఇస్ సీరియస్ ఇష్యూ కింద మనం చెప్పొచ్చు. అండ్ డౌన్వర్డ్ క్యాస్ట్ మొబిలిటీ క్లైమ్ ఏదైతే ఉందో సెకండ్ ఇంపార్టెంట్ ఛాలెంజ్. ఇది ఎస్పెషల్లీ ఎప్పుడైతే పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియాలో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడైతే భారత రాజ్యాంగం అనేటటువంటిది ఆమోదించబడడం అనేది జరిగిందో, రిజర్వేషన్ అండ్ అదర్ బెనిఫిట్స్ అనేటటువంటివి లోవర్ సెక్షన్స్ ఆఫ్ వర్ణ హైరార్కీకి రావడం అనేది జరిగిందో, అప్పర్ క్యాస్ట్కి చెందినటువంటి పీపుల్ లేదు మేము లోవర్ క్యాస్ట్ చెందినటువంటి వాళ్ళం, ఎందుకంటే ద ఇన్హరెంట్ ఇవేవైతే ఉంటాయి పొటెన్షియల్ బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని దృష్టిలో పెట్టుకొని లేదు మేము నువ్వు క్షత్రియులం కాదు, మేము వైశ్యులం కానీ మేము శూద్రులం కానీ చెప్పడం అనేటువంటిది మొదలుపెట్టారు. రైట్, సో దిస్ హోమోజీనిటీ ఏదైతే ఉందో, యూనిఫార్మిటీ అనేటువంటిది లేకపోవడం కూడా అండర్ పీపుల్స్ క్లైమ్, అది కూడా ఒక సీరియస్ ఇష్యూ కింద మనం చెప్పొచ్చు. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ప్రాబ్లమ్ ఆఫ్ క్యాస్ట్ మిస్క్లాసిఫికేషన్. ఎవరైతే ఎంప్లాయీస్ ఈ క్యాస్ట్ సెన్సస్లో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళు చాలా మిస్క్లాసిఫై చేసే అవకాశం అనేటువంటిది ఉండొచ్చు అని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ రాజస్థాన్లో సర్నేమ్స్ లైక్ ధనక్, ధంకియా, ధనుక్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ క్లాసిఫైడ్ యాజ్ ఎస్సీస్, షెడ్యూల్డ్ క్యాస్ట్. వేరాజ్ ధన్కా మోర్ ఆర్ లెస్ వెరీ సిమిలర్ వర్డ్, వాళ్ళని ఎస్టీస్ కింద లిస్ట్ డౌన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బెంగాల్కి వచ్చేటప్పటికి సేన్ అనేటటువంటి సర్నేమ్ ఉన్నటువంటి వాళ్ళు అప్పర్ క్యాస్ట్ గ్రూప్గా కన్సిడర్ చేయబడితే, వేరే సైన్ SAIN అనేటటువంటి సర్నేమ్ ఉన్నటువంటి వాళ్ళు ఓబీసీ బార్బర్ కమ్యూనిటీకి చెందినటువంటి వాళ్ళు. చూడండి, చిన్న పదంలోనే తేడా ఉంటుంది. సో ఈ చిన్న చిన్న న్యూయాన్సెస్ ఏవైతే ఉంటాయో, చిన్న చిన్న మైన్యూట్ అండ్ క్రిటికల్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎన్యూమరేటర్స్ ఎవరైతే ఉంటారో, క్యాస్ట్ సెన్సస్ని ఎవరైతే కండక్ట్ చేస్తారో ఎక్సర్సైజ్ని, వాళ్ళు పట్టుకోగలరా, వాళ్ళు ఐడెంటిఫై చేయగలరా, చేయకపోవచ్చు. దానివల్ల నిజంగా ఎవరైతే బెనిఫిషియర్స్ అవుతారో ఒక పర్టికులర్ గవర్నమెంట్ స్కీమ్కి వాళ్ళకి గవర్నమెంట్ బెనిఫిట్స్ అందకుండా అప్పర్ కాస్ట్ పీపుల్కి లేకపోతే వాళ్ళకంటే బెటర్ పొజిషన్లో ఉండే పీపుల్కి అందే అవకాశం అనేటువంటిది ఉంటుంది. సో దిస్ పొటెన్షియల్ క్యాస్ట్ మిస్క్లాసిఫికేషన్ కూడా ఒక సీరియస్ ప్రాబ్లం అని చెప్పి మనకి ఆర్టికల్లో మెన్షన్ చేయడం అనేటువంటిది జరిగిందమ్మా. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ చూడండి, ద వెరీ ఆబ్జెక్టివ్ బిహైండ్ క్యాస్ట్ సెన్సస్ ఏదైతే చెప్తున్నారో దట్ ఈస్ ఇంప్రాక్టికల్ అండ్ రిగ్రెసివ్ అని చెప్పి మనకి ఈ పర్టికులర్ టాపిక్లో ఆర్టికల్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ రిజర్వేషన్లో ప్రొవైడ్ చేయడం అనేటువంటిది ఫెయిర్ అండ్ గుడ్ వండర్ఫుల్గా ఉండొచ్చు, నిజం కరెక్టే కదా అనిపించవచ్చు. బట్ క్లోజ్గా ఇంట్రాస్పెక్ట్ చేస్తే, క్లోజ్గా దాని ఎగ్జిక్యూషన్ గురించి మాట్లాడుకుంటే మనకు క్లియర్గా అర్థమయ్యేది ఏంటంటే దిస్ పర్టికులర్ క్యాస్ట్ సెన్సస్ ఇంప్రాక్టికల్ రిగ్రెసివ్ అవుతుందని చెప్తున్నారు. దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పటి వరకు కొన్ని మినిస్ట్రీస్ దగ్గర ఉన్నటువంటి డేటా ప్రకారం ఇండియాలో 6000 క్యాస్ట్ అనేటటువంటి ఉన్నాయి. రైట్, మరి ఇండియా మొత్తం పాపులేషన్ ఎంత, 1.4 బిలియన్ పాపులేషన్ ఇండియాలో సుమారుగా ఉండడం అనేది జరిగింది. సో ఈచ్ క్యాస్ట్ ఎంతమంది ఉండొచ్చు, 2.3 lakh పీపుల్ ఒక్కొక్క క్యాస్ట్కి సగటున సరాసరి ఉండొచ్చు. కొన్ని కులాల వాళ్ళు ఎక్కువ మంది ఉండొచ్చు, కొన్ని కులాల వాళ్ళు తక్కువ మంది ఉండొచ్చు. బట్ సరాసరి వేసుకుందాం, యావరేజ్గా మనం తీసుకుందాం, 2.3 lakh పీపుల్ అనేటువంటి వాళ్ళు ఉంటారు. సో ఈ 2.3 lakh పీపుల్ 1.4 బిలియన్కి ఎంత పర్సెంటేజ్, 0.016%. అవునా? మరి ఈ కులాలు ఎంతమంది ఉన్నారు, మొత్తం 6000 కులాలకి అట్లీస్ట్ ఒక్కొక్క జాబ్ అనేటటువంటిది ఇవ్వాలని గవర్నమెంట్ ఆలోచిస్తే మొత్తం ఎన్ని వేకెన్సీస్ రిలీజ్ చేయాలి, 6000 వేకెన్సీస్ అనేటటువంటి తప్పకుండా రిలీజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం యూపీఎస్సీ తీసుకోండి, ఇక్కడ ఎగ్జాంపుల్లో కూడా యూపీఎస్సీని వాడడం అనేది జరిగింది. అరౌండ్ 800 to 1100 వేకెన్సీస్ని రిలీజ్ చేస్తారు. రైట్, దానివల్ల కేవలం కొంతమంది ఒక్కొక్కరికి ఒక్కటి ఇచ్చినా మిగిలినటువంటి అరౌండ్ 4900 కులాల వాళ్ళకి ఒక్కటి కూడా, మీకు అర్థమైందా, 1100 పోస్టులు ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వేకెన్సీలు ఉన్నాయనుకోండి, ఒక్కొక్క no 2 persons belong to
సేమ్ క్యాస్ట్ అని చెప్పి ఒక రూల్ తెచ్చారనుకోండి, 1100 క్యాస్ట్లు ఏమవుతారు, అకామిడేట్ చేయగలుగుతారు. బట్ మిగిలినటువంటి 4900 మంది కులాలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క పరిస్థితి ఏంటి? రైట్. పోనీ యూపీఎస్సీ ఏమైనా 6000 వేకెన్సీస్ అనేటటువంటిది ఇవ్వగలదా? అవసరం లేకుండా, రిసోర్సెస్ యొక్క ఉపయోగం లేకుండా ఇవ్వడం అనేటువంటిది జరగదు. ఇది ఒక ఎత్తు అయితే, ఇంకొకటి చెప్తాను చూడండి. ఇక్కడ మనం తీసుకోబోతుంది ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్. సో అన్ని కులాల వాళ్ళు సుమారు 2.3 లాక్ ఉండే అవకాశమే లేదు కదా, ముందే మనం మాట్లాడుకున్నాం. ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ క్యాస్ట్ ఉంది, దానిలో ఓన్లీ 10,000 పీపులే ఉన్నారనుకోండి. 10,000 పీపుల్ మాత్రమే ఉన్నారు. అండ్ ఇండియాలో టోటల్ పాపులేషన్ ఎంత? దట్ ఈస్ 1.4 బిలియన్, ఇజంట్ ఇట్? సో ఈ పర్టికులర్ క్యాస్ట్కి చెందినటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో టోటల్ పాపులేషన్ ఎంత పర్సెంటేజ్ అవుతారు? 0.007% అవ్వడం అనేటువంటి జరుగుతుంది. మరి ఈ పర్టికులర్ క్యాస్ట్కి తప్పకుండా ఒక సీట్ అనేటటువంటిది ఉండాలంటే, జాబ్ నోటిఫికేషన్, జాబ్ ఆపర్చునిటీస్లో ఒకటి తప్పకుండా వీళ్ళకి ఉంచాలంటే ఏం చేయొచ్చు? 1/0.0007% ఈక్వల్ టు అరౌండ్ ఎన్ని వేకెన్సీస్, ఎన్ని పొజిషన్స్ అనౌన్స్ చేయాల్సి వస్తుంది? 1,40,845 పొజిషన్స్ అనేటటువంటివి రిలీజ్ చేయాల్సి వస్తుంది. బట్ యూపీఎస్సీకి కానీ, ఎనీ అదర్ స్టేట్ పిఎస్సీకి కానీ, లేకపోతే ఎనీ అదర్ బోర్డుకి కానీ ఇది పాసిబుల్ అవుతుందా? అవ్వదు. ఇంకొక హైపోథెటికల్ సిచ్యువేషన్ అకార్డింగ్ టు ద డేటా ఏం చెప్తుందంటే, కొన్ని కులాల్లో 1000 మంది కంటే తక్కువ మంది కూడా ఉన్నారు. 10,000 మందికే నువ్వు 1,40,845 పొజిషన్స్ వేకెన్సీస్తో నువ్వు నోటిఫికేషన్ రిలీజ్ చేయాలంటే, ఈ 1000 కంటే తక్కువ మంది ఉన్నటువంటి కులస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా అకామిడేట్ చేయాలంటే ఎన్ని కోట్ల, ఆల్మోస్ట్ 14 కోట్ల వేకెన్సీస్తో ఇదేదైతే ఉందో, ఐ మీన్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో రిలీజ్ చేయాల్సి ఉంటుంది. సో అది నిజంగా సాధ్యపడుతుందా, అది నిజంగా ప్రాక్టికల్గా ఉంటుందా అనేటటువంటిది ఆలోచించుకోవాలి. అందుకే క్యాస్ట్ సెన్సస్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్, రిజర్వేషన్స్ అని చెప్పి చాలామంది చెప్తున్నప్పటికీ, ఎన్జిఓస్ కానీ, పొలిటికల్ పార్టీస్ కానీ, లేకపోతే రైట్స్ యాక్టివిస్ట్ కానీ చెప్తున్నప్పటికీ, బట్ ఇన్ ఇట్స్ ఎగ్జిక్యూషన్ ఇది పాసిబుల్ అవుతుందా అంటే అవ్వనటువంటి పరిస్థితి. ఫర్దర్ సోషల్ కాన్ఫ్లిక్ట్స్కి, సోషల్ బయాస్కి దిస్ పర్టికులర్ క్యాస్ట్ సెన్సస్ దారి తీస్తుందని చెప్పి మనకి ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అమ్మ. తప్పకుండా క్యాస్ట్ సెన్సస్ మీద క్వశ్చన్ వచ్చే అవకాశం అనేటువంటిది ఉంటుంది. క్యాస్ట్ సెన్సస్ యొక్క క్రిటికల్ అనాలిసిస్ ఏదైతే ఉందో ఇదొక్కటి మీకు సరిపోతుంది. దిస్ ఎంటైర్ ఆర్టికల్ అనేటటువంటిది క్రిటికల్ అనాలిసిస్కి మీకు ఇనఫ్ ఆర్గ్యుమెంట్స్ అనేటటువంటిది ప్రొవైడ్ చేస్తుంది. రైట్? డీటెయిల్డ్గా, పర్ఫెక్ట్గా క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అందరికీ దిస్ పర్టికులర్ ఆర్టికల్ కూడా అర్థమైందని అనుకుంటున్నాను. దిస్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ అనాలిసిస్. మన హిందూ అనాలిసిస్ మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అన్న. మరి నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్ అమ్మ.